అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే లెట్స్ కుక్ విత్ కర్నూలుకి స్వాగతం. మనం ఈరోజు మట్టి పాత్రలు ఎలా వాడాలి, వాటిని సీజనింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా చూపిస్తానండి. రండి, ఈ మట్టి పాత్రలు ఎలా వాడాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కొత్త కుండలు తెచ్చుకున్నాము, వంట కోసం ఇలా పాత్రలు తెచ్చుకున్నాము. అవి ఎలా వాడాలి, ఎలా వాడితే బాగుంటుంది, మనం ఏదైనా తప్పు చేస్తున్నామా, దీనివల్ల కుండ పగిలిపోతుందా అని ఇలా భయం ఉంటుందండి తెచ్చుకోగానే. వాటిని ఎలా వాడుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. పూర్వం మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఈ కుండలు తెచ్చుకున్నప్పుడు వాటిని ఎలా జాగ్రత్త పెట్టేవాళ్ళు, ఎలా వాడేవాళ్ళు నేను మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఈ కుండలు మనం తెచ్చుకున్న కుండలు మునిగిపోయేంత వరకు వాటర్ వేసి ముంచేసేయండి. ఇదిగో ఇలాగ డిప్ చేసేయండి వాటర్లో. ఈ వాటర్లో ఇలా డిప్ చేయడం వల్ల ఈ కుండల్లో తేమ తయారవుతుంది. ఇదిగో ఇలా కుండలు నీళ్ళను బాగా తాగేసి ఇలా బుడగలు రాకుండా, ఆ బుడగలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు ఆ కుండ తీసుకొని మనం వాడుకోవాలండి. ఇలా జరగాలంటే మనం నైట్ మొత్తం ఈ కుండల్ని వాటర్లో అలా నానబెట్టేసేయాలి. ఓవర్ నైట్ నానాలండి ఈ కుండలన్నీ, అప్పుడు కనుక బాగుంటాయి. ఫస్టే తీసుకొచ్చాక గంట 2 గంటలు అలా పెట్టేసి తీసేసుకుంటామంటే కుదరదండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఈ కుండల్ని ఇదిగో ఇలాగా చక్కగా ఆరబెట్టేసేయండి. ఆరబెట్టుకున్నాక మనం వాడుకోవడానికి ఏమేం ప్రాసెస్ చేయాలి అనేది నేను మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నా ఈ చిట్కా నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ చిట్కాని షేర్ చేసుకోండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ కుండ పేరేంటో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బ్లాక్గా ఉన్న కుండలకు ఒక ఊరి పేరుతో పిలుస్తారండి. ఆ ఊరి పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ ఎర్ర కుండలు కాకుండా నల్ల కుండలు అండి, వాటి పేరు నాకు మర్చిపోకుండా చేయండి కామెంట్. నెక్స్ట్ డే ఇలా తడి ఆరిపోయాక మనం ఇంట్లో వాడుకునే వంట నూనె, ఏ నూనె వాడుకుంటామో ఆ నూనె తీసుకొని చక్కగా కుండ లోపలి భాగం మొత్తం గ్రీస్ చేసేయండి. చేత్తో అంతా తీసుకోండి. బ్రష్ వీలైతే బ్రష్, లేకపోతే చేత్తో చక్కగా ఇంత తీసేసుకొని మనం బౌళ్ళు ఎలా తోముతామో అలాగా చేత్తోనే సున్నితంగా తోమేసేయండి. లోపల నూనె అంతా చక్కగా స్ప్రెడ్ చేసేయండి. ఎక్కడ కొంచెం కూడా మిగిలిపోవద్దు. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక వంట ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. లేదు మేము వేరే రోజు చేయాలనుకుంటున్నాము అనుకుంటే అలా పెట్టేసేయండి. వాడుకోవాలనుకున్నప్పుడు కాస్త ఇందులో మనం బియ్యం పిండి ఇంట్లో వాడతాం కదండి, నేనైతే కడిగేసాను. చూడండి, ఇందులో వాటర్ కనిపిస్తూ ఉండొచ్చు మీకు. నెక్స్ట్ డే వాడుకోవాలనుకుంటున్నారా లేదా తర్వాత వాడుకోవాలనుకుంటున్నారా, బియ్యం పిండి ఇంట్లో మీరు బియ్యం పిండి వాడతారు కదండి, బియ్యం పిండి తీసేసుకొని చక్కగా స్ప్రింకిల్ చేసేసి ఆ నూనె మొత్తం పోయేంత వరకు ఇలా తుడిచేసేయండి, కడిగేసేయండి. చాలు. దీనికి మళ్ళీ సబ్బు కానీ, స్టీల్ స్క్రబ్బర్ కానీ, మనకు ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ కానీ ఇది అసలు పెట్టొద్దండి, వాడొద్దు. అప్పుడు పాతకాలం వాళ్ళు దీనికి కొబ్బరి పీచు పెట్టేవాళ్ళండి. కొబ్బరి పీచు పెట్టేసి దాంతో తోమేవాళ్ళు. ఈ మన స్టీల్ కానీ, ప్లాస్టిక్ కానీ ఏదైనా స్క్రబ్బర్స్ వాడడం వల్ల అడుగు పల్చగా అయిపోయి కుండలు పగిలిపోతాయండి. రైస్ పెట్టుకోండి, కథం రెడీ అయిపోయింది మనకు కుండ వంట చేసుకోవడానికి. నేను చూపించిన ఈ చిట్కా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది.